అనుదినము పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన దేవుడిచ్చిన వాగ్దానాల్లో ఒక వాగ్దానం పట్టుకొని దేవునిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేటి వాగ్దానంగా దేవుని యొక్క కృపావార్తగా 2 దినవృత్తాంతములు 34:27 వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితినే అంటాడు. ఇక్కడ దేవుడు తన భక్తులతో మాట్లాడే విధానాన్ని మనం ఆలోచన చేస్తే, నా సన్నిధిలో నువ్వు కన్నీరు విడిచావు గనుక నీ మనవి నేను ఆలకించి ఉన్నాను. కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. స్త్రీలు కన్నీళ్ళు ఎక్కువ పెట్టుకోవచ్చు, పురుషులు కన్నీటిని దిగమింగుకున్నా దుఃఖం అనేది ఉంటుంది. కానీ ఒక రాజు ప్రాణ సంకటం కలిగినప్పుడు హిజ్కియా దుఃఖంతో దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కన్నీళ్లు కార్చాడు, వేడుకున్నాడు, ఓ దేవా నాపై కనికరించు. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు నేను ఎలా నీ మందిర విషయంలో సేవలు చేశానో, నీవు నాకు ఇచ్చిన అవకాశాలను ఎలా వాడుకున్నానో సేవ చేయడానికి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇతను కన్నీళ్లతో ఏడ్చి ప్రార్థించుట దేవుడు గమనించాడు. దేవుడు మనల్ని గమనించేవాడు. దేవుడు మన ప్రార్థనలు ఆలకించేవాడు. మన ప్రవర్తనను ఆయన గమనిస్తున్నాడు. విత్ టీయర్స్ హి ప్రేయడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది లార్డ్ అండ్ గాడ్ సేస్, ఇన్ మై ప్రెసెన్స్ యు క్రైడ్, ఐ సా యువర్ టీయర్స్, ఐ విల్ సేవ్ యూ. అదే విషయాన్ని ప్రభు అని దేవుడు మాట్లాడతాడు. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనంలో, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను ఆలకించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను అంటాడు. నీవు దేవుని సన్నిధిలో, యెహోవా సన్నిధిలో కన్నీళ్లు కార్చితివి గనుక నీ ప్రార్థన నేను అంగీకరించానన్నాడు. నీ బంధువుల ముందు కన్నీళ్లు కార్చావు, నీ ప్రార్థన అంగీకరిస్తానల్లా. నీ రక్త సంబంధుల ముందు కన్నీళ్లు కార్చావు, నీ వీధి వాళ్ళ ముందు కన్నీళ్లు కార్చావు, నీ స్నేహితుల ముందు కన్నీళ్లు కార్చావు, కాబట్టి నీ ప్రార్థన వింటానని దేవుడు అనలా. నా సన్నిధిలో నువ్వు కన్నీళ్లు విడిచుట్టు నేను చూశాను కనుక నీ ప్రార్థన నేను ఆలకిస్తున్నాను. హన్నా ఎన్నో ఏళ్లగా గుడ్రాలుగా ఉంది, పిల్లలు లేనిది అని ఎన్నో మార్లు పిలువబడింది. హన్నా వెళ్లి దేవుని సన్నిధిలో మొరపెట్టింది. 1 సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనం, బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. మరి ఎంతగా ఏడ్చిందంటే ఆమె జీవితంలో ఉన్న కష్టాలన్నీ చెప్పుకుంటూ ఏడ్చింది. ఎవరి సముఖమందు? దేవుని సముఖమందు. అత్యంత కోప కారణము చేత తన ఆత్మను కుమ్మరించుకుని కన్నీళ్లు కార్చింది. ఎప్పుడైనా మీకు అత్యంత కోపం వస్తే ఏం చేస్తున్నారు? ఇంట్లో వస్తువులు పగల కొడుతున్నారా? చేతిలో సెల్ ఫోన్ ఇసురు కొడుతున్నారా? మీకు అత్యంత కోపం వచ్చినప్పుడు నోరు జారుతున్నారా? ఇతరులను శపిస్తున్నారా? మిమ్మల్ని మీరు శపించుకుంటున్నారా? నాకెందుకు ఈ సమస్య, నాకెందుకు ఈ బాధ, దురుసుగా మాట్లాడేవారుగా ఉంటున్నారా? మీ కోపం మీకు ఏం చేస్తుంది? హన్నా అన్నటువంటి ఆమెకు ఉన్నటువంటి అత్యంత కోపము ఆమె ఎక్కువగా ప్రార్థించేలా చేసిందట. అంటే నాకు తెలిసి ఈమెకు కోపం వచ్చినప్పుడల్లా ఆ కోపాన్ని ఎవరి మీద చూపించకుండా దేవుని దగ్గర ప్రార్థించట్లు గడిపింది. ఇలాంటి కోపం మేలే. కోపం వస్తే ఏం చేశాడు అంటే ప్రార్థనలో ఉన్నాడు. ఆమె కోపం వస్తే ఏం చేస్తుంది? ప్రార్థనకి వెళ్తుంది. మరి ఆమె ఏడ్పుకి ఏమన్నా సమాధానం వచ్చిందంటే అద్భుతమైన సమాధానం పొందగలిగింది. దేవుని సన్నిధిలో ఏడవబట్టి దేవుడి సన్నిధిలో ఆమె దేవుని యుద్ధ నుండి వచ్చే సానుభూతి పొందింది, కరుణ పొందుకుంది. ఈ వాగ్దానం వింటూనే ఒక కీర్తన పాడుకుందాం పిల్లరా. కన్నీరంతా తుడుచును, కనుపాపవలె కాపాడును. కన్నీరంతా తుడుచును, కనుపాపవలె కాపాడును. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడుచును, కనుపాపవలె కాపాడును. కన్నీరంతా తుడుచును, కనుపాపవలె కాపాడును.
తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతు తన కరము చాపి రమ్మనుచున్నాడు. నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించితిని. దుఃఖంలో ఉన్నారా? ఒకవేళ సమస్యలు మీకు ఎదురై ఉన్నాయా? శోధనలో మీరు ఇబ్బంది పడుతున్నారా? ఒకవేళ నీ జీవితం సుడిగుండంలో ఉన్నట్టుగా అనిపిస్తుందా? ఈ జీవిత సాగరం ముందుకు సాగలేకపోతున్నాను, సముద్ర కెరటాలు ఎదురొచ్చినట్టుగా ఈ బ్రతుకు నావను నడిపించుకోలేకపోతున్నాను, నా కుటుంబం అనేటువంటి నావను ముందుకు తీసుకుని వెళ్ళలేకపోతున్నాను, కన్నీళ్లతో దుఃఖంతో ఏడుస్తూ ఉంటే ఈ మాట నీకోసమే. దేవుని సన్నిధానంలో కన్నీళ్లు ఖర్చు. నీవు దేవుని సన్నిధిలో కన్నీళ్లు ఖర్చే వ్యక్తివైతే నిన్ను మరి ఎక్కడ కూడా కన్నీరు ఖర్చకుండా దేవుడు చూసుకుంటాడంట. నువ్వు దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నట్లయితే ఏ మనిషి ముందు కూడా చేయి చాపకుండా దేవుడు నిన్ను ఆదుకొని కాపాడి నీ ప్రతి అవసరమైన మహిమైశ్వర్యం చొప్పున తీర్చబోతున్నాడు నేను నమ్ముచున్నాను. నువ్వు దేవుని సన్నిధిలో మోకరించే వ్యక్తిగా ఉంటే మరి ఎవరి ముందు నువ్వు మోకరించాల్సిన అవసరం లేదు. నీ నోటి నిండా నవ్వుంచే రోజు వచ్చునుగాక. నీ దుఃఖం సంతోషంగా ప్రభు మార్చునుగాక. మీరున్న చిక్కుల్లో నుండి మిమ్మల్ని విడిపించునుగాక. మీరు ఉన్నటువంటి దయనీయమైనటువంటి ఆ వేదనకరమైన స్థితి నుండి ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని లేవనెత్తునుగాక. సమస్యలను మీ జీవితాలకు బలాభివృద్ధి పొందునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ సన్నిధానంలో కన్నీళ్లు కార్చిన వ్యక్తి గురించి మీరు మాట్లాడారు. నీవు నా సన్నిధిని కన్నీళ్లు విడిచితివి కనుక నీ మనవి నేను ఆలకించి ఉన్నానన్నారు. హిజ్కియా రాజు ప్రార్థించినప్పుడు కూడా మీరు అదే చెప్పారు. నీ కన్నీళ్లు నేను చూస్తున్నాను, నీ ప్రార్థన నేను ఆలకించాను, నేను నిన్ను బాగు చేస్తాను, ఇక నువ్వు దేవుని మందిరానికి ఎక్కి వెళ్ళదు. అవును ప్రభా, మేము బాగుపడినప్పుడల్లా మా కన్నీళ్లు మీరు చూస్తారు. మేము ఏ ఇబ్బందిలో ఉన్నా నీ సన్నిధానంలో కన్నీళ్లు కార్చి ప్రార్థించే అనుభవంలోకి నడిపించండి. నీ పాదాలు పట్టుకొని నీ పాద సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తూ ఉండగా నీ ప్రజల్లో ఉన్న ప్రతి సమస్య నుండి వారు బయటపడదురుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. ఆ ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. వారు ఎదుర్కొనేటువంటి శోధన, శ్రమ, కష్టము, బాధ ఏదైనా దాని నుండి తప్పించగల శక్తిమంతుడా నీ నామములో ప్రార్థిస్తున్నాం. ఈ వాగ్దానం ఎత్తి అందరైతే ప్రార్థిస్తున్నారో, నీ సన్నిధానంలో కన్నీళ్లు కారుస్తూ ఉన్నారో, ఈ దినం ఆ విధంగా ప్రార్థించాలని ఈ వాగ్దాన ప్రకారంగా ప్రభు సన్నిధిలో నేను నా కుటుంబం ప్రార్థిద్దామని తీర్మానం చేసుకుని ప్రార్థిస్తారు. వారి జీవితాలకు కూడా గొప్ప జవాబులు రావాలని ప్రార్థిస్తున్నాను. నువ్వు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్తవు. నీకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. దయగల మా తండ్రి, నీ ప్రజలను బలపరచుటకు నీ దయ చూపండి. మీ కరుణ చూపి వారిని లేవనెత్తండి. ఆపత్కాలం నాకు మొరపెట్టుము, నేను విడిపిస్తాను, అప్పుడు నీవు నన్ను మహిమపరిచేదు అని చెప్పావు. ఇదిగో ఆపదలో ఉండి కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తుండగా ఇప్పుడే వారికి విడుదల వచ్చునుగాక. మేమంతా తిరిగి నిన్ను మహిమపరిచేవారుగా ఉందుముగాక. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించిన ప్రతి బిడ్డ జీవితంలో వారి దుఃఖమును సంతోషంగా మార్చి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. బర్త్డే ఉన్నటువంటి వారు మీకు మా ప్రత్యేక ప్రార్థనలు. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీకు వాగ్దానము జెఫన్యా 3:15. ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హార్మ్. నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హార్మ్. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ప్రార్థన చేసుకోండి. మరి బర్త్డే ఉన్న రోజు తెల్లవారు లేచి ప్రార్థన, బైబిల్ పట్ల ఉండడం చాలా సంతోషం. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు ఆయుర ఆరోగ్యములు ప్రభు దయచేయాలి మా ప్రార్థన. ప్రభు ఈ వాగ్దానంతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ.
The promise of God for you, Psalms 128 verse 5. May the Lord bless you from Zion. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించింది 128వ కీర్తనలో ఉంటుంది. ఆ కీర్తన మొత్తం చదవండి, అది మీకోసమే అనుకోండి. అద్భుతమైన విషయాలు కుటుంబాల కొరకు, భార్యాభర్తల కొరకు, పిల్లల కొరకు రాయబడ్డాయి. ప్రభు రాకడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అవసరమైతే ప్లాటినం జూబ్లీ కూడా చేసుకునేంతగా ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఏ వయసులో వారైనా మీరు భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంక్రీజ్ అవునుగాక. ఆమేన్ చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ కుటుంబాలు దీవించాలని ఈ వాగ్దానంతో ఎత్తి ప్రార్థించండి. ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, కలిసి బైబిల్ చదవండి. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.